అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన మంగమ్మ గారు 30 రోజుల్లో ఇంగ్లీషు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 9 గంటలయ్యేసరికల్లా వంట చేయడం ముగించి తను చక్కగా ముస్తాబైపోయి తొందరగా రండి టిఫిన్ తిందాం అంటూ హడావిడి చేశారు మంగమ్మ గారు. సంగతేమిటి అని చిరునవ్వుతో అడిగారు మంగపతి గారు. నేను ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోవడానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో చేరాను. నెలాలలో ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్పిస్తారట. లేకపోతే మనం కట్టిన డబ్బు తిరిగిచ్చేస్తారట. ఫీజు 1500 మనం అమెరికా బయలుదేరేసరికి బనాయించి ఇంగ్లీష్లో మాట్లాడతాం చూసుకోండి. మీ కూతుళ్ళు అదిరిపోవాలి ఉత్సాహంగా చెప్పారు మంగమ్మ గారు. శుభం, అంతకన్నా కావాల్సిందేముంది? నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటే బ్రహ్మ విద్యం కాదు ఇంగ్లీష్లో మాట్లాడటం. మంగమ్మ గారి నిర్ణయాన్ని హర్షించారు మంగపతి గారు. ఆవిడ 12 తిరిగి వచ్చింది క్లాసు నుండి. భార్య ముఖం సంతోషంతో వెలిగిపోతుండడం గమనించిన మంగపతి గారు, వాళ్ళు చెప్తున్న పాఠాలు నీకు చాలా నచ్చినట్లున్నాయి, ఇంకో 29 రోజుల్లో నాకు పోటీగా తయారవుతావన్నమాట అని నవ్వుతూ అడిగారు. యు కీప్ యువర్ మౌత్ ఓపెన్ అండ్ సీయింగ్ ఐ ప్లే అమెరికన్స్ లైక్ దిస్ అన్నదావిడ చిటుకలు వేసి చూపిస్తూ. అదేమిటే, ఇక మీదట తెలుగులో మాట్లాడవా? గాభరాగా అడిగారు ఆయన. టాక్ ఇంగ్లీష్, లాఫ్ ఇంగ్లీష్, డూయింగ్ ఫ్యామిలీ ఆల్సో ఇంగ్లీష్ అన్నదావిడ తన దృఢ నిశ్చయాన్ని తెలియజేస్తూ. నోట మాట రానట్టు అలా భార్య కేసి చూస్తూ నిలబడిపోయారు మంగపతి గారు. మర్నాడు సాయంత్రం మంగపతి గారి స్నేహితుడి కొడుకు భార్యను తీసుకుని వీళ్ళింటికి వచ్చాడు. అతనికి వారం క్రిందటే పెళ్ళయింది. వచ్చిన క్రొత్త దంపతులకు ఫలహారం పెట్టి మర్యాదలు నేర్పిన మంగమ్మ గారు ప్రేమగా అడిగారు, డూయింగ్ 3 స్లీప్స్ ఓవర్ అని. కాఫీ తాగుతున్న ఆ కుర్రాడికి పొలమారింది. కొత్త పెళ్లి కూతురు ముఖం సిగ్గుతో ఎర్రబడింది. మరో నిమిషమైనా కూర్చోకుండా వెళ్ళొస్తామంటే ఇద్దరు బయటపడ్డారు. వాళ్ళు వెళ్ళిపోయాక మంగమ్మ గారు చెప్పులు వేసుకుని బయలుదేరారు. ఐ లిఫ్ట్ మై ఫ్రెండ్ నోట్స్ అండ్ కమ్ అని చెప్పి ఇంటికి ఫర్లాంగ్ దూరంలో ఉన్న వడ్లమూడి విమల గారింటికి వెళ్ళిందావిడ. చీకటి పడుతున్నా ఆవిడ రాకపోయేసరికి కాస్త కంగారు పడ్డారు మంగపతి గారు. తనే వెళ్లి తీసుకొద్దామా అని అనుకుంటుండగానే ఫోన్ మోగింది. నేనండి, డోంట్ బర్న్ యువర్ హ్యాండ్, ఐఆమ్ రైస్ కుక్కర్, ఐ కమ్ అండ్ డూ పచ్చడి, సింపుల్ చింతకాయ 1000, చిల్లీ 1000, కొత్తిమీర 1000, ఆల్ పుట్ ఇన్ మిక్సీ అండ్ 100 సరేనా అని ఫోన్ పెట్టేసింది ఆవిడ. మీరు చెయ్యి కాల్చుకోవద్దు, నేనొచ్చి అన్నం కుక్కర్లో పెట్టి చింతకాయ పచ్చడి చేస్తాను. ఏముంది, చింతకాయ వేయి, మిరపకాయ వేయి, కొత్తిమీర వేయి, అన్నీ కలిపి నూరు, అంతే కదా అని భార్య మాటలు సారాంశమని అరగంట కష్టపడి డీకోడ్ చేసేసరికి పాపం మంగపతి గారికి తలనొప్పి వచ్చేసింది. వారం రోజులు గడిచాయి. చెదరని పట్టుదలతో క్లాసుకు వెళ్తున్నారు మంగమ్మగారు. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని ఇంగ్లీష్లో చావగొడుతుంది ఆవిడ. మంగపతి గారి ఒకప్పటి కొలీగ్ శంకరం గారి అమ్మాయికి పెళ్లి కుదిరింది. శంకరం గారి భార్య టీచర్గా పనిచేస్తుంది. వాళ్ళ అమ్మాయిది ప్రేమ వివాహం. అబ్బాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కొడుకు పట్టుబట్టడంతో ఒప్పుకున్నారు. అబ్బాయి వాళ్ళు స్థితిమంతులు, కానీ కట్నం అడగకూడదని కండిషన్ పెట్టాడు పెళ్లి కొడుకు. మంగపతి గారిని పెళ్లికి పిలవడానికి వచ్చారు శంకరం గారు, ఆయన భార్య. వాళ్ళు రాగానే, డూయింగ్ గర్ల్స్ మ్యారేజ్, వాట్ చిల్డ్రన్ ప్లే, యు ఆర్ క్లవర్ పీపుల్, యు క్యాచ్ ఎ గుడ్ బాయ్ అంటూ గంపడంత ముఖం చేసుకుని వారిద్దరినీ అభినందించారు మంగమ్మగారు. ఆ దంపతులిద్దరూ చిన్నబోయిన ముఖాలతో సెలవు తీసుకున్నారు. తెలివైన వాళ్ళు కట్నం లేకుండా మంచి సంబంధం కొట్టేశారు అనిపించుకున్నందుకు. వాళ్లతో పాటు గేట్ దాకా వచ్చిన మంగపతి గారు తన భార్య 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం గురించి వివరించి అపార్థం చేసుకోవద్దని వాళ్ళని శాంతపరిచారు. నేను శంకరం గారితో మా శివరావు గారింటి దాకా వెళ్ళొస్తాను అని ఒక కేక పెట్టి వాళ్ల వెంట బయలుదేరి వెళ్ళాడు ఆయన. కమ్ బిలో 8, ఓకే, అబౌవ్ 9 ఫుడ్, డోంట్ ఫాల్ యువర్ బాడీ అని జాగ్రత్త చెప్పారు మంగమ్మగారు. ఇలా రోజు పొద్దున్నే లేచి హడావిడిగా 9 వంట పని టిఫిన్ చేయడం ముగించాలంటే రాను మంగమ్మగారికి కష్టంగా అనిపించింది. అందుకే ఆవిడ ఒక రోజు ఉదయాన్నే భర్తకు చెప్పేసింది, ఏమండి, ఐ వాంట్ టు కీప్ ఎ కుక్ అండ్ యు పుట్ ఎ డ్రైవర్ అంటూ. ఒక నెల్లాళ్ల కోసం ఎవరు పనిచేస్తారే, సరే చూద్దాం అన్నారాయన నవ్వుకుంటూ.
వడ్లమూడి విమలగారు తనకు తెలిసిన వంటావిడను మంగమ్మ గారింటికి పంపింది. ఇదిగో, నువ్వుగాని ఆ వంట మనిషితో ఇంగ్లీష్లో మాట్లాడావంటే నీకు వచ్చినంత ఇంగ్లీషు ఆవిడ ఏ క్లాస్కు వెళ్లకుండానే నేర్చేసుకుంటుంది. జాగ్రత్త అంటూ ముందుగానే భార్యను హెచ్చరించారు మంగపతి గారు. వంటావిడను అదుపులో పెట్టడానికి మంగమ్మగారు గనక యువర్ డాల్ నాట్ కుక్ ఇన్ దిస్ హౌస్ అంటే నీ పప్పులు నా దగ్గర ఉడకవు అని గనక మంగమ్మ ఇంగ్లీష్లో అంటే ఎక్కడ ఆ వంటావిడ కాస్త పచ్చి కందిపప్పు కంచంలో వడ్డించేస్తుందేమోనన్న కంగారు ఆయనకు. ఆ మరుసటి రోజు సాయంకాలం భర్తతో సహా వడ్లమూడి విమలగారింటికి వెళ్లి వంట మనిషిని పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు మంగమ్మగారు. పెద్దాయన ఇంటికి వచ్చాడు కదా అని ఉండండి, కాఫీ కలిపి తీసుకొస్తా అంటూ వంటింట్లోకి వెళ్లబోయింది విమల. నో, డోంట్ టేక్ రిస్క్, హీఈస్ ఆల్రెడీ డ్రంక్ అంటూ ఆవిడను ఆపేసింది గంగమ్మ. బయటకొచ్చాక పెళ్ళాన్ని చీవాట్లు వేశారు మంగపతి గారు. నీ ఇంగ్లీష్ గంగలో ముంచా, కాఫీ టీ తప్ప మరొకటి ముట్టుకొని నన్ను పట్టుకొని డ్రంక్ అంటూ తాగి ఉన్నాడని అంటావుటే అంటూ. అయ్యో రామా, సారీ అండి, కాఫీ తాగేశారని చెప్పడానికి అలా అన్నానంతే అంటూ బాధపడిపోయింది మంగమ్మగారు. అమ్మా, కాఫీ పొడి అయిపోయింది, కొనాలి అన్నారు. పద్మశ్రీ కాఫీ పొడి ముందు ఆపమంటారా అంటూ అడిగాడు అంతవరకు వాళ్ల మాటలు వింటున్న డ్రైవర్. మంగమ్మగారికి అతని మీద చాలా కోపం వచ్చేసింది. ఐ టాక్, హీ టాక్, సెంటర్ డోంట్ టాక్ అంటూ డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చేసింది. ఆ మాటలు విన్న మంగపతి గారికి నవ్వొచ్చేసింది. కోప్పడికే, కాఫీ పొడి లేకపోతే రేపు మీ కుకింగ్ ఉమెన్ నో కాఫీ నో మీల్స్ అంటుంది, జాగ్రత్త అన్నారు నవ్వుతూ. ఇవాళ సాయంకాలం పుస్తకాల షాపునికి వెళ్లి కొన్ని పుస్తకాలు కొనాలండి అంది మంగమ్మగారు ఆ రోజు క్లాసు నుండి రాగానే. అదేమిటి, మళ్ళీ పూర్తిగా తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టా ఆశ్చర్యంగా అడిగారు మంగపతి గారు. మీరు మాట మాటకు తప్పులు పడుతున్నారుగా. అదే నా కూతుళ్ళైతే అమ్మా, ఈ 15 రోజుల్లో నువ్వు ఎంత ఇన్ప్లీట్ అయిందో అని నన్ను మెచ్చుకునేవారు కినుకుగా అంది ఆవిడ. నువ్వు సరిగ్గా మాట్లాడితే నేను మాత్రం గర్వపడి మెచ్చుకోనా ఏంటి? నువ్వు నిజంగానే ఈ 15 రోజుల్లో ఇంప్రూవ్ అయ్యావులే, ఇక ఇన్ప్లేట్ మాత్రం కావద్దు అంటూ ఆవిడ అప్పటికే లావుగా ఉందంటూ చేతులతో చూపుతూ నవ్వారు. మంగమ్మగారు అలిగి మూతి ముడుచుకున్నారు. నేను ఏవో అంటానని నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడటం మానొద్దు, వాళ్ళు మళ్ళీ నీ ఫీజు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. అనుకున్నట్టుగానే పుస్తకాల షాపుకి వెళ్లారు. ఆవిడ వెదికి కొన్ని పుస్తకాలు ఎంపిక చేసుకుని బిల్లు వేయమంది. అందులో అటుగా వచ్చిన పని కుర్రాడిని చూడగానే కోప్పడింది ఆమె. ఐ ఆస్క్, యూ డ్రింక్ వాటర్, యూ డోంట్ కేర్ అంటూ. ఆవిడ అడుగుతున్నదేంటో అర్థం కాక బిక్కమొహం పెట్టాడా అబ్బాయి. పనిగట్టుకుని తనని మంచినీళ్లు త్రాగమని ఎందుకు అడుగుతున్నదో అర్థం కాలేదు 10వ క్లాసు తప్పిన అబ్బాయికి. ఆవిడ కొన్న పుస్తకాలను బట్టి పరిస్థితి అర్థమైన షాపు యజమాని ఆవిడ మంచినీళ్లు కావాలని అడిగితే ఏం చేస్తున్నావు, పట్టుకురా వెళ్ళి అంటూ వాడిని కసిరారు. మీకు కూడా ఇంగ్లీష్ బాగా వచ్చన్నమాట అన్నట్టుగా దుకాణం యజమాని వైపు మెచ్చుకోలుగా నవ్వింది మంగమ్మగారు. ఊళ్ళోకి హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ వచ్చింది. వస్తువులు చీరలు అన్నీ బాగున్నాయంటూ మంగమ్మగారికి వార్తలందాయి. వెళ్లి చూసొద్దాం, ఖరీదు ఎక్కువైనా కళాత్మకంగా ఉన్నాయట అంది జనార్దనం భార్య మంగమ్మగారితో. నీకేమమ్మా, యువర్ హస్బెండ్ స్ట్రాంగ్, యూ ఆల్సో డబుల్ స్ట్రాంగ్, హీ గెట్స్ మనీ అబౌవ్ టేబుల్ అండ్ బిలో టేబుల్, మై హస్బెండ్ రిటైర్డ్ అన్నారు మంగమ్మగారు. ఆవిడలా ముఖం మీదే తమ లావు శరీరాల గురించి లంచాల గురించి అనేయడం జనార్దనం భార్యకు నచ్చలేదు. నీకేం తక్కువ, పిల్లల పెళ్లిళ్ళు చేసేశారు అంది ఆవిడ. అంతటితో ఆగక మా బాధ్యతలు ఖర్చుల గురించి ఏం చెప్పాలండి అని నిట్టూర్చింది. బావుందమ్మా, సాల్ట్ మ్యాన్ క్రైస్, డాల్ మ్యాన్ క్రైస్, స్వీట్ రైస్ మ్యాన్ హికప్ క్రైస్ అన్నట్టుంది అనేశారు మంగమ్మగారు. ఆవిడ అనువాదం విన్న మంగపతి గారు జనార్దనం గారు నవ్వేశారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఎందుకు నవ్వారు అంటూ ముగ్గురిని నిలదీశారు మంగమ్మగారు. మరి నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ అలా ఉంది, తెలుగుని యథాతథంగా ఇంగ్లీష్లోకి మారిస్తే అది తెంగ్లీష్ అవుతుంది గాని ఇంగ్లీష్ కాదు అన్నారు ఆయన. అయితే ఒక పని చేస్తాను, మనం అమెరికా వెళ్లేది ఏప్రిల్లో కదా, ఇంకా 2 నెలల సమయం ఉంది. ఇంకో 1500 కట్టి మరో 30 రోజులు క్లాసులకు వెళ్తాను. అప్పుడు కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది, సరేనా అన్నదావిడ ఉత్సాహంగా. ఆవిడికి ఏం జవాబు చెప్పాలో తెలియక అలాగే కాని, కాదంటే యు విల్ వాష్ అండ్ ఐరన్ మీ అంటూ నవ్వేశారు మంగపతి గారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.